దేశమంతా ఆసక్తి రేకెత్తిస్తున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రణాళికని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్లో రాజకీయ రగడ దేశమంతా ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రధాని మోడీ వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఈ ఫలితాలు భారతీయ జనతా పార్టీకి కీలకం కానున్నాయి. ఇక సంక్షోభాల నుంచి తేరుకున్న ఉత్తరాఖండ్ పరిస్థితి ప్రతిష్టాకమే. పంజాబ్లో బీజేపీ నుంచి బయటకు వచ్చిన సిక్సర్ల సిద్ధు ఏం చేయబోతున్నారనేది మరింత ఆసక్తికరం. ఎన్నికల షెడ్యూల్ని ప్రధానాధికారి నజీం అహ్మద్ జైదీ ప్రకటించడంతో కీలక అంకానికి తెరలేచింది. ఫిబ్రవరి 4 నుంచి మొదలై మార్చి 8 వరకు యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికలు ముగియనున్నాయి. ఇవాల్టి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు జైదీ చెప్పారు. ఈ 5 రాష్ట్రాల్లో మొత్తం 690 అసెంబ్లీ స్థానాలు ఉన్నట్లు ప్రకటించారు. ఈ నెల 5 నుంచి ఆయా రాష్ట్రాల ఓటర్ల జాబితాని ప్రకటించనున్నారు. 16 కోట్లకు పైగా ఓటర్లు ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారు. మొత్తం 1,85,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఓటరు స్లిప్పులతో పాటు ఎన్నికల సమయం, పోలింగ్ స్టేషన్లు, గుర్తింపు కార్డుల వివరాలు చెప్పే కరపత్రాన్ని కూడా ఈసారి ఎన్నికల సంఘమే అందించనుంది. ఓటరు మరింత రహస్యంగా ఉంచడం కోసం ఓటింగ్ కంపార్ట్మెంట్ల ఎత్తును 30 అంగుళాల మేర పెంచుతున్నట్లు జైదీ తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలని ఉపయోగిస్తారు. ఎవరికి ఓటు వేశారో ఓటరు తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. అభ్యర్థుల అఫిడవిట్లోనూ మార్పులు చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. భారత పౌరుడినని ధృవీకరించాలని, తన ఫోటోను నామినేషన్ పత్రాలకు అటాచ్ చేయాలని, నో డిమాండ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని జైదీ వెల్లడించారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్లలో అభ్యర్థుల ఖర్చు 28 లక్షలుగా, మణిపూర్, గోవాలలో 20 లక్షలుగా నిర్ణయించారు. విరాళాలు 20,000 దాటితే బ్యాంకుల నుంచి జరగాలని, అది కూడా చెక్కుల ద్వారానే అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. పంజాబ్, గోవా ఫిబ్రవరి 4న, ఉత్తరాఖండ్ ఫిబ్రవరి 15, మణిపూర్ మార్చి 4, 8 2 విడతల్లో. ఉత్తరప్రదేశ్లో 7 విడతలుగా పోలింగ్. ఫిబ్రవరి 11, 15, 19, 23, 27, మార్చి 4, 8. కౌంటింగ్ మార్చి 11.